వెల్కమ్ టు ప్రియా లాగ్స్. నేనైతే ఇంటికి వెళ్ళేసరికి లెఫ్ట్ ఓవర్ రైస్ అనేది ఉంది. సో లెఫ్ట్ ఓవర్ రైస్తో ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే పొటాటోస్ చూసాను. ఓకే, సో పొటాటోస్తో మనం పొటాటో రైస్ చేద్దాము అని అనుకున్నా. సో నేనైతే ఏం చేశానంటే పొటాటోస్ని బాగా కడిగి వాష్ చేసుకొని దాన్ని పీల్ చేసి ఆ పొటాటోస్ని కావాలనుకున్న వాళ్ళు చిన్న చిన్న పీసెస్లా అన్నా కట్ చేసుకోవచ్చు. అలా లేదు అంటే కనుక అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ వస్తుంది. సో స్మాల్ పీసెస్ కట్ చేసుకుంటే అదొక ఫ్లేవర్ వస్తుంది. నేనైతే బాగా తురుముకునేసాను. సో గ్రేట్ చేసేసుకున్నాను. అది చేసి పక్కన పెట్టుకోవాలి. పొటాటో మాత్రం వెంటనే చేసుకునే ముందే చేసుకోవాలి. ఎందుకంటే ఒక 1-2 మినిట్స్ అయినా కూడా అది కలర్ అనేది మారిపోతుంది. కాబట్టి సో ఎప్పుడైతే మనం ప్యాన్ పెట్టుకుంటాం కదా, ఆ టైంలోని మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. లేకపోతే అది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో నేనైతే ఇప్పుడు బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ కాగే టైంలో నేను చిల్లీస్ కట్ చేసుకున్నాను. నేనైతే ఒక 6 చిల్లీస్ తీసుకున్నాను. సో 6 చిల్లీస్ తీసుకొని ఆయిల్ బాగా కాగాక ఆవాలు, పచ్చినిపప్పు, చిల్లీస్, కరివేపాకు మొత్తం వేసి బాగా వేయించేసాను. వేపుకున్నాక నేను పొటాటో చెప్పాను కదా, అది తురిమి పెట్టుకున్న ఉర్లగడ్డ వచ్చి అందులో వేసేసుకోండి. సో చూడండి, అప్పుడే నేను స్టవ్ మీద పెట్టి గ్రేట్ చేస్తేనే ఆ కలర్ అనేది చేంజ్ అయింది. సో మీరు ముందే కనుక పెట్టుకుంటే ఇంకా కలర్ చేంజ్ అయిపోతుంది. సో వెంటనే అప్పటికప్పుడే చేసుకొని వేసుకోండి. సో పొటాటో వేసేసుకున్నాక అందులో అయితే తగినంత సాల్ట్ వేసుకోండి. సో సాల్ట్ మీకు ఎంత సెట్ అవుతుందో అంత సాల్ట్ వేసుకోండి. తర్వాత అయితే ఎందుకంటే ఏ వెజిటేబుల్స్లో కానీ ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకుంటే అది బాగా ఫ్రై అవుతుంది, తొందరగా ఫ్రై అవుతుంది. కానీ చిల్లీ పౌడరు అవి వేయకూడదు, ఎందుకంటే అవి ఉడకదు. సో ముందైతే ఫస్ట్ ఈ పొటాటో బాయిల్ బాగా కుక్ అవ్వడానికి నేనైతే ఫస్ట్ సాల్ట్ వేసాను. ఆ తర్వాత టర్మరిక్ పౌడర్ వేసుకోండి. తర్వాత పసుపొడి వేసుకోండి. పసుపొడి వేసాక నేనైతే చేత్తో వేసాను, ఎందుకంటే సో నాకైతే మొత్తం స్ప్రింకిల్ చేయడానికి బాగుంటుంది చేత్తో అయితే. సో అది నాకు అలవాటు అయిపోతుంది. సో అలా అయితే వేసుకున్నాను. పసుపొడి వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. అది బాగా కుక్ అవ్వాలి. ఓకేనా? సో ఆ పొటాటో అనేది బాగా కుక్ అవ్వాలి, మొత్తం స్ప్రెడ్ అవ్వాలి. ఆ పసుపు, ఉప్పు అనేది మొత్తం కలవాలి. మొత్తం కలిపి బాగా మెత్తగా అవ్వాలి. అదే బాగా కొంచెం కుక్ అయ్యాక తర్వాత లెఫ్ట్ ఓవర్ రైస్ అనేది పెట్టుకున్నాం కదా ముందు, మనకి ఎంత లెఫ్ట్ ఓవర్ రైస్ అయితే ఉందో దాన్ని బట్టి పొటాటోస్ వేసుకోవాలి. సో దాన్ని బట్టి టేస్ట్ వస్తుంది. మీరు కొంచెం ఎక్కువ రైస్ పెట్టుకొని ఒక 2 పొటాటోస్ చెప్పాను కదా అని 2 పొటాటోస్ వేసుకోకండి. కొంచెం ఎక్కువ రైస్ మిగిలిపోతే కనుక ఆ రైస్కి తగ్గట్టు మీరు పొటాటోస్ అనేది తీసుకోండి. సో నేనైతే ఒక 1 సర్వ్కి ఒక 2 సర్వ్స్కి లాగా చేశాను నేను. సో ఒక్క సర్వ్ మోస్ట్లీ బాగా తినొచ్చు ఇదైతే. సో 2 పొటాటోస్ తీసుకొని ఒకవేళ బాగా గ్రేట్ చేసుకున్నదంతా బాగా కుక్ అయ్యాక తర్వాత లెఫ్ట్ ఓవర్ రైస్ అనేది వేసేసుకోవాలి. సో మధ్యలో నేను ఇలా స్మాష్ లాగా చేస్తున్నానంటే సో ఉండలు అనేది కట్టేస్తుంది, అందుకని అలా చేస్తున్నాను. ఇప్పుడైతే ఆ రైస్ని మొత్తం ఒక్కొక్కసారి మన ఇంట్లో లెఫ్ట్ ఓవర్ రైస్ ఉండిపోతుంది కదా. సో అలాంటప్పుడు ప్లీజ్ డోంట్ వేస్ట్ ఫుడ్ని అయితే వేస్ట్ చేయకండి. ఇలాంటిది ఏదైనా లెఫ్ట్ ఓవర్ రైస్ పెడుతున్నాను కదా, సో అలాంటివి ఏదైనా చేసుకోండి. ఇన్ కేస్ లేదు అంటే ప్లీజ్ మై రిక్వెస్ట్, ఏదైనా మూగజీవాలకు పెట్టండి. ఓకేనా? సో అది అలాగే కుళ్ళబెట్టి ప్లీజ్ అయితే పడేయకండి. సో మీకు ఎక్కువ అయిపోతే ఖచ్చితంగా కుక్కర్కి పెట్టండి. సో కుక్కర్లు ఎప్పుడైనా అది రిఫ్యూజ్ చేయదు ఫుడ్ని. సో ప్లీజ్ నా నుంచి ఒక రిక్వెస్ట్, సో కుక్కర్కి అయితే పెట్టండి.
సో ఇప్పుడైతే నేను లెఫ్ట్ ఓవర్ రైస్ని అయితే ఇందులో వేసేసాను. ఇందులో వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. సో బాగా కలుపుకోవడం ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా, అది కొంచెం కొంచెం ఒక ఉండలు మరి కట్టేస్తుందని. సో రైస్ వేసుకున్నాక బాగా గరిటెతోటి కలపండి. సో ఇన్ కేస్ మీరు చల్లని రైసే కాబట్టి వేస్తున్నది, సో చేతితో కూడా బాగా మిక్స్ చేయండి. ఎలాగైతే పులిహోర కలుపుతారో అలా అయితే కలపండి. సో ఇంకా బాగా కలిసి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో మీకు ఇందులో అయితే మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, పుదీనా యాడ్ చేసుకోవచ్చు. సో అదొక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. నేనైతే అప్పుడైతే నా దగ్గర ఏమీ అవైలబుల్ లేదు. ఇట్స్ నైట్ 12 o'clock చేశాను నేను ఇది. సో ఇది బాగా మిక్స్ చేసుకున్నాక లాస్ట్ పొటాటో రైస్ ఇప్పుడైతే రెడీ అయిపోయింది. సో పొటాటో రైస్ మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి. సో ఇంకా లెఫ్ట్ ఓవర్ రైస్తో ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. ఓకేనా? ఇది ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు ఖచ్చితంగా కమెంట్ చేస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్. ఓకే, ఇప్పటితో ఈ వీడియో ఇంతే. మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యాపీగా ఆనండి. స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్ అందరికీ. సారీ లేట్గా చెప్తున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో త్వరలో న్యూ ఇయర్ ఎలా జరిగిందో కూడా నేను మీకు పెట్టదలుచుకున్నాను. సో అంతే. బాయ్ బాయ్.